కరీంనగర్ జిల్లా రామడుగు మండలానికి చెందిన యువకులు న్యాత హరీష్, ఓరగల్ల శేఖర్, మీస మహేష్, న్యాత అనిల్, చింతాల స్వరాజ్లు ఈరోజు కరీంనగర్లోని జిల్లా జాగృతి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జాగృతిలో చేరడం జరిగింది. చేరిన వారికి జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సీనియర్ నాయకులు బుడిగె పర్సారం గౌడ్, రంగరవేణి లక్ష్మణ్, ఆదివాసీ విభాగం జిల్లా అధ్యక్షుడు కుతాడి శ్రీనివాస్, జిల్లా నాయకులు బాసవేని రాజేందర్, అలిశెట్టి అజయ్, గుంజపడుగు పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అనిల్ గారు స్వరాజ్ గారు జాగృతి జై కవితక్క బలోపేతం చేద్దాం కరీంనగర్లో జాగృతిని, బలోపేతం చేద్దాం కరీంనగర్లో జాగృతిని. కవితక్క జై జాగృతి జై తెలంగాణ, యువకుల ఐక్యత, యువకుల ఐక్యత. ఈరోజు రామడుగు మండలం నుండి మరి హరీష్ గారి నాయకత్వంలో మిత్రులందరూ కూడా ఈరోజు కవితక్క నాయకత్వంలో పనిచేస్తాం, కవితక్క ఆధ్వర్యంలో పనిచేస్తాం, మేము జాగృతి ద్వారానే మా అడుగులు ఉంటాయని చెప్పి ఈరోజు వారు జాగృతిలో చేరడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. రామడుగు మండలంలో జాగృతి బలోపేతం అవుతుందనడానికి వీళ్ళ చేరికనే నిదర్శనంగా చెప్తా ఉన్నాం. మనమందరం కూడా చూస్తూ ఉన్నాం రాష్ట్రంలో రాజకీయాలు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయో. ఒక పక్క కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చక మరో పక్క బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించాల్సినటువంటి స్థానం నుండి పారిపోవడం జరుగుతున్నటువంటి పరిణామాలు మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలన్నా, ప్రజలకు రావాల్సిన హక్కులు రావాలన్నా కవితక్క నాయకత్వంలో నూతన రాజకీయ శక్తి అవసరం అనేటువంటి మాట ప్రజల ద్వారా వస్తున్నటువంటి నినాదం. ఎందుకంటే ప్రతిపక్షం ఒక పక్క ప్రశ్నించాల్సినటువంటి ప్రతిపక్షం అసెంబ్లీని వదిలి పారిపోతా ఉంది. ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి పాలక పక్షం ఈరోజు ప్రజలకు నిధులను ఇవ్వకుండా అసెంబ్లీ నుండి పారిపోతుంది. ఈ రెండు పార్టీలు కూడా కూలబడుకొని ఒక పక్క పాలక పక్షం, మరో పక్క ప్రతిపక్షం ప్రజలను మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ, ఈ బీజేపీ కూడా కేంద్రం నుండి ఒక రూపాయి కూడా తెలంగాణ రాష్ట్రానికి తేకుండా తెలంగాణ ప్రజలను మోసం చేస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో మరి ప్రశ్నించాలన్నా, ప్రజల పక్షాలు నిలబడాలన్నా, ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరాలన్నా, బడుగు బలహీన వర్గాలు ఈరోజు రాజకీయంగా ఎదగాలన్నా, అదేవిధంగా కుల సంఘాలు కానీ, బడుగు బలహీన వర్గాలు కానీ, ఈరోజు ఉద్యమకారులు కానీ ఆత్మ గౌరవంతో ఉండాలన్నా కవితక్క నాయకత్వంలో నూతన రాజకీయ శక్తి ఏర్పడాలని చెప్పి ఈరోజు యువకులంతా కూడా కోరుతా ఉన్నారు. మరి రానున్నటువంటి అతి కొద్ది రోజుల్లోనే తెలంగాణ ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తును మార్చే ఒక నూతన రాజకీయ శక్తి రాబోతా ఉంది. రాబోతా ఉన్న సందర్భంలోనే యువకులందరూ కూడా ఈరోజు జాగృతి వైపు, కవితక్క నాయకత్వం వైపు నమ్మకంతో అడుగులు వేస్తా ఉన్నారు. కనుక కరీంనగర్ జిల్లాలో ఖచ్చితంగా కవితక్క నాయకత్వాన్ని పెద్ద ఎత్తున బలోపేతం చేసి కవితక్క నాయకత్వం, కవితక్క నాయకత్వం, కవితక్క నాయకత్వం, జై జాగృతి, జై తెలంగాణ. కరీంనగర్ జిల్లాలో రామడుగు మండలం నుండి మరి యువకులందరూ కూడా కవితక్క నాయకత్వంలో పనిచేస్తాం, కవితక్క ఆధ్వర్యంలో పనిచేస్తామని చెప్పి ముందుకు వచ్చి ఈరోజు జాగృతిలో చేరడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఈరోజు జాగృతిలో చేరిన యువకులందరికీ కూడా, మిత్రులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి స్వాగతం తెలియజేస్తూ, ఎందుకంటే ఈరోజు మనం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూసిన తర్వాత ఈరోజు అసెంబ్లీలో ప్రజలకు సేవ చేయాల్సినటువంటి పాలకపక్షం
ఈరోజు ప్రజల కోరికలను ప్రజల ఆకాంక్షలను కాలరాస్తున్నటువంటి పరిస్థితుల్లో మరి ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సినటువంటి ప్రతిపక్షం ఈరోజు ప్రతిపక్షం బాధ్యతనే ప్రభుత్వం నుండి ప్రజలకు రావాల్సినటువంటి అవన్నీ కూడా రాబట్టడం. కానీ ఈరోజు ఆ రెండు పార్టీలు కూడా కూడబలుక్కుని ఈరోజు ప్రతిపక్షం అసెంబ్లీని వదిలిపెట్టి పారిపోయేటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు కృష్ణా జలాల మీద జరిగినటువంటి చర్చలో తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగట్టేటువంటి పరిస్థితి ఉండే, కానీ అవేమీ మాట్లాడకుండా ప్రతిపక్షం పారిపోయినటువంటి పరిస్థితి మనం మొన్న జరిగినటువంటి అసెంబ్లీలో చూసాం. మరి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు కూడా అవే. ఈరోజు ఒక పక్క పాలకపక్షం ప్రతిపక్షం రెండు కూడా కూడబలుపుకొని పరిపాలన చేస్తూ ప్రజలకు రావాల్సినటువంటి హక్కుల్ని ప్రజలకు రావాల్సిన నిధుల్ని గాలికి వదిలేస్తున్నటువంటి సందర్భంలో మరి ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలను ప్రశ్నించాలంటే ఎవరు ప్రశ్నించాలి? ఈరోజు కవితమ్మ ఒక్కతే ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొంటూ కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తూ ముందుకు కదులుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అది ఏ సమస్య తీసుకున్నా 42% బీసీ రిజర్వేషన్ తీసుకున్నా ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేర్చాలని 250 గజాల భూమిని ఉద్యమకారులకు పంచాలని చెప్పి ప్రశ్నించడమా? అదేవిధంగా నిరుద్యోగుల పక్షాన పోరాడినటువంటి సందర్భం చూసినా, అదేవిధంగా కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని పోరాటం చేసినా, మరి మొన్నటికి మొన్న గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగాలలో ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళకు ఉద్యోగాలు పోతున్నాయి. తెలంగాణ రాష్ట్రాన్ని బలిదానాలు తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇప్పటికీ ఆంధ్రులకు ఉద్యోగాలు పోతున్నాయని చెప్పి ప్రశ్నించిన ప్రభుత్వాన్ని ఏ విధంగా ప్రశ్నించాలన్నా కవితమ్మ ఒక్కతే ప్రశ్నిస్తూ ఉంది. కనుక రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈరోజు కవితమ్మ వైపు ఆలోచన చేస్తూ ఉన్నారు, కవితమ్మ వైపు చూస్తూ ఉన్నారు. కవితమ్మ రావాలి, ఈ రాష్ట్రంలో రాజకీయ పార్టీ పెట్టాలి, కవితమ్మ ద్వారానే తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతున్నటువంటి మాట. వారు కూడా ఈరోజు తెలంగాణ జాగృతిగా గత 20 సంవత్సరాలుగా ప్రజలకు సేవ చేస్తూనే, గత 20 సంవత్సరాలుగా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షిస్తూనే ఈరోజు మంచి రోజు చూసుకొని సంక్రాంతి తర్వాత కవితమ్మ నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఒక నూతన రాజకీయ శక్తి రాబోతున్నటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇదంతా కూడా ప్రజల కోరిక మేరకే. ప్రజలందరూ కూడా వారిని ఆహ్వానిస్తూ ఉన్నారు, రాజకీయాల్లో ఉండాలని చెప్పి కోరుతా ఉన్నారు, రాజకీయ పార్టీ పెట్టాలని చెప్పి కోరుతా ఉన్నారు. కనుక త్వరలోనే ప్రాంతీయ పార్టీ తెలంగాణ పేరుతో మరొక ప్రాంతీయ పార్టీ కవితమ్మ నాయకత్వంలో రాబోతా ఉంది. కనుకనే ఈరోజు యువకులందరూ కూడా కవితమ్మ నాయకత్వం పట్ల విశ్వాసంతో జాగృతిలో చేరుతున్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాం. జాగృతి జిల్లా అధ్యక్షులు కరీంనగర్. జై తెలంగాణ.